హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి దేవాలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిరగడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామం నుండి 20 ఎడ్ల బండ్లు కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి తరలివెళ్లాయి. అంతకుముందు గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరిన ఎడ్ల బండ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన కొత్తకొండ అనే వ్యక్తి 70 ఏళ్లుగా తన తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి సేకరించిన కానుకలను వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి సమర్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 40 రోజులు ఉపవాసం చేసి గ్రామంలో కానుకలు సేకరించి వాటిని తీసుకెళ్లి వీరభద్రస్వామికి సమర్పించడం వంశపారంపర్యంగా చేస్తున్నారు. గ్రామంలో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సమృద్ధిగా ఉండాలని కోరుతూ ఈ విధంగా చేస్తున్నట్లు కొత్తకొండ తెలిపారు. 70 సంవత్సరాల నుండి మా డాడీ అయిన కాసాల బుచ్చయ్య మా డాడీ గత 70 సంవత్సరాల నుండి ఇదే ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడు భక్తులు ఇచ్చిన కానుకలు తీసుకెళ్లి దేవుని ఉండిలో వేయడం సమర్పించడం జరుగుతుంది. ధనుర్మాసం ప్రారంభమైన నెల నుండి ఒక్క పొద్దు ఉండడం జరుగుతుంది. కింద వండుకోవడం ఒక్క పూట తినడం ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఈ రోజుతోని విరమణ అయిపోతుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జాతర, ముఖ్యంగా కొత్తకొండలో జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి దేవస్థానంలో బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా జనగామ గ్రామం పాత్ర అమోఘంగా మనం చెప్పుకోవచ్చు. ఇల్లు శుద్ధి చేసి మరియు అందరు కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగలో ఎడ్ల బండి కట్టి ఈ ఎడ్ల బండిలో వెళ్ళి ఆ యొక్క దేవునికి మొక్కులు చెల్లించేటువంటి ఒక సందర్భం జరుగుతుంది. కాబట్టి ఇది ఉత్తర తెలంగాణలోనే అత్యంత గొప్పగా మేము చేసుకునేటువంటి పండుగ. సకుటుంబంగా మరియు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు చేసేటువంటి ఒక పండుగ ఇది అని మేము చెప్పుకోవచ్చు. ఈసారి కూడా చాలా మంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క జాతర యొక్క ప్రత్యేకతను చూసి ఇంత అద్భుతంగా ఈ యొక్క జాతర జరుగుతుందా, ఇది ఎల్లకాలం ఈ విధంగానే. ఇంకొకటి 70 సంవత్సరాలు వంశపారంపర్యంగా వారి యొక్క తండ్రులు మరియు కొడుకులు మరియు భవిష్యత్తు కూడా ఈ విధంగానే ఈ జాతరలో వారి యొక్క భాగస్వామ్యం ఉండి మరియు ఆ వీరభద్రుని యొక్క ఆశీస్సులు ప్రజల మీద ఉంటూ సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని మరియు రైతులు కానీ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటూ ఎవరైనా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంలో తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులు తమ్ముడు బండి